ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి రెండు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ జరిగాయి. ఒకటి ఏంటంటే ఐబీఎం రూపొందించినటువంటి సూపర్ కంప్యూటర్ని క్వాంటమ్ వ్యాలీలో పెట్టడానికి ఫైనల్ చేశారు. రెండు కంపెనీలు దీనికి సంబంధించినటువంటి డిజైన్లని ప్రభుత్వానికి పంపించాయి. అయితే ఐబీఎం కంప్యూటర్నే ఫైనల్ చేశారు. సో ఐబీఎం కంప్యూటర్ అతి త్వరలో అమరావతిలో ఇన్స్టాల్ కాబోతుంది. ఇక రెండో విషయం ఏంటంటే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి భవన సముదాయ నిర్మాణం పైన కూడా డిజైన్ల పైన ముఖ్యమంత్రి ఒక కన్క్లూజన్ ఇచ్చారు 2 రోజుల క్రితమే. దీనికి సంబంధించినటువంటి ఫినిషింగ్ ప్లాన్ మొత్తం అయిపోయిన తర్వాత టెండర్ల ప్రాసెస్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం ఏపీ సర్కార్ చేయబోతుంది. ఇటీవలే మనం చూస్తే కనుక 2-3 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టాటా ఇన్నోవేషన్ హబ్ని ప్రారంభించింది. టాటా ఇన్నోవేషన్ హబ్ సెంట్రల్ హబ్ కింద పనిచేస్తుందని చెప్పారు. ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ని ఒక కేంద్రంగా ఉపయోగించడం ద్వారా స్టార్టప్లని ప్రోత్సహించడం, స్టార్టప్లకు సంబంధించినటువంటి అనేక విషయాలు అంటే రాష్ట్రంలో ఒక రీజనల్ సెంటర్గా పనిచేయడమే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక గైడెడ్ సోర్స్ కింద ఈ ప్రాంతం పనిచేయబోతుంది టాటా ఇన్నోవేషన్ హబ్కి సంబంధించి. సో దీనికి ప్యారల్గా ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీని కనుక డెవలప్ చేస్తే పెద్ద ఎత్తున ఇది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అమరావతిలో లేటెస్ట్ టెక్నాలజీస్ని డెవలప్ చేయడానికి స్కోప్ ఏర్పడుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుంది. కొన్ని ఆకృతుల్ని అంటే ముఖ్యంగా 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటే ఇది జస్ట్ పేపర్ ప్రింటింగ్ ఎట్లా జరుగుతుందో అదే తరహాలో నిర్మాణాలు కూడా జరుగుతాయి అన్న విషయం మనకు తెలుసు. నిర్మాణ ప్రక్రియని సరళతరం చేయడం, సమయాన్ని మరింత తగ్గించడం, ఖర్చుని కూడా నియంత్రించడం దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఇంకా అన్నిటికీ మించినటువంటి స్పెషాలిటీ ఏంటంటే చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట, డిజైన్స్ ఎలా కావాలంటే అలాగా మోడర్న్ స్టేట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ని ఇందులో పొందుపరచవచ్చు. అందుకని చెప్పని 3D ప్రింటింగ్ టెక్నాలజీతో చేసేటువంటి డిజైన్లకి ఏపీ సీఎం ఫైనల్గా టిక్ మార్క్ పెట్టినట్టుగా సమాచారం వచ్చింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీతో చేసినటువంటి ఒక ఆఫీస్ నిర్మాణం, ఇది చూస్తానికి ఇది గ్రాఫిక్ లాగా ఉంది కానీ రియాలిటీలో దీన్ని తీసుకొచ్చారు. కొన్ని భవనాలు చూస్తే ఇది 3D ఆర్కిటెక్చరల్ స్ట్రక్చర్స్ అనమాట. అంటే కొంత సివిల్ వర్క్ నడుస్తుంది, మిగతా అంతా కూడా 3D టెక్నాలజీ ద్వారా డిజైన్స్ అన్ని కూడా, ఆ మౌల్స్ అన్ని కూడా 3D టెక్నాలజీ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు ఇది లేటెస్ట్ టెక్నాలజీ. ఇల్లు కట్టడం కూడా దీంతో ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే నెల రోజుల్లో ఇల్లు నిర్మించేటువంటి G+1 లాంటివి కానీ చిన్నవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి కూడా చాలా ఈజీగా నిర్మించవచ్చు. అనేక డెమోలు కూడా మనం గతంలో చూసాం. ఇది అదే తరహాలో ఇక ఇంటర్నల్ డిజైన్స్ వచ్చేసరికి ఇక రోబో సినిమాలో రజనీకాంత్ ల్యాబ్ చూసాం కదా, అదేదో సినిమా సెట్ అనుకున్నాం కానీ 3D ప్రింటింగ్ టెక్నాలజీలో అలాంటి వాటిని రియాలిటీలోకి తేవచ్చు అనమాట. సో అందుకనే ఈ రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ వ్యాలీ అనేది ఒక ఇన్నోవేటివ్గా, ఇన్స్పైరింగ్గా కనిపించాలి. కాబట్టి ఈ టెక్నాలజీ రిలేటెడ్ డిజైన్స్ని ఇవి ఇప్పుడు ఫైనల్ చేసిన డిజైన్స్ కావు, కొన్ని నమూనాలు మాత్రమే నేను చూపిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఇలాగా వచ్చేటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి డిజైన్స్ని ఫైనల్ చేసింది. ఇక ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీలో ఏంటంటే మనం డెస్క్టాప్ మీద ఎలా వర్క్ చేస్తామో అదే తరహాలో మొత్తం సిస్టంలో డిజైనింగ్ చేసుకుని దానికి తగ్గట్టుగా వాడేటువంటి మెటీరియల్, అది కూడా ఎకో ఫ్రెండ్లీ ఉండేటువంటి మెటీరియల్, వీలైనంత తక్కువగా సిమెంట్ లాంటి కాంబినేషన్స్ తక్కువగా ఉంటాయి కానీ స్ట్రెంత్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఎక్విప్మెంట్ని వాడతారు, ఐరన్ ఇటువంటి వాటిని కూడా ఇందులో ఉపయోగిస్తారు. సో వాటన్నిటిని కలిపి ఈ 3D టెక్నాలజీలో ఇలా డిజైన్స్ తగ్గట్టుగా కొన్ని మౌల్డ్స్ని డెవలప్ చేసి కావలసినటువంటి స్ట్రక్చర్స్ని అందులోకి తీసుకొస్తారు. సో ఇలా వీటిని కావలసినటువంటి స్ట్రక్చర్స్లోకి తీసుకొస్తారు. కాబట్టి ఈ 3D టెక్నాలజీని ఉపయోగించి చేయబోయేటువంటి నిర్మాణాలకి ఫ్యూచరిస్టిక్ ఆప్షన్స్ కింద దీన్ని గొప్పగా చూస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ చిన్న ఇళ్ల నిర్మాణం కూడా చాలా ఈజీగా, సులువుగా రోజుల్లో పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సైనిక అవసరాలకి ఉపయోగపడే విధంగా కొన్ని ప్రాంతాల్లో దీన్ని కూడా ఉపయోగిస్తున్నారు, ఈ టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నారు. అందుకనే ఈ అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏపీ సర్కార్ ఒక కన్క్లూజన్ డిజైన్ తీసుకుంది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి డిజైన్లని 3D టెక్నాలజీ ప్లస్ సివిల్ వర్క్స్ ఈ రెండింటి కాంబినేషన్స్తో చేయాలని చెప్పని డిసైడ్ చేశారు. ఆల్రెడీ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఫస్ట్ ఓపెనింగ్ 2026 జనవరి 1 కల్లా ప్రారంభించాలని చెప్పని ఏపీ సర్కార్ డిసైడ్ చేసింది. సో ఈ పనికి సంబంధించి ఫైనల్ డిజైన్స్ అప్రూవల్ అయిపోయినాయి కాబట్టి బహుశా ఇమీడియట్గా టెండర్ల ప్రాసెస్ని మొదలు పెడతారు. 1-2 నెలల్లో ఇది పూర్తయితే కనుక సెప్టెంబర్ ఎండింగ్ కల్లా అలాట్మెంట్ కంప్లీట్ అయితే 2-3 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి టార్గెట్. ఇక్కడ టైం చాలా ఇంపార్టెంట్ అమరావతికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ. సో క్వాంటమ్ వ్యాలీ సాకారంలోకి రావడానికి కేవలం 4-5 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి 3D ప్రింటింగ్ టెక్నాలజీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్, అమరావతికి ఒక ఐకానిక్ స్ట్రక్చర్ని తీసుకొచ్చేందుకు కావాల్సినటువంటి అన్ని హంగుల్ని ఏపీ ప్రభుత్వం సమకూరుస్తుంది. అతి త్వరలోనే ఈ డిజైన్లని పబ్లిక్లోకి విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.